అందరితో కూర్చొని చూసే సినిమా స్వీట్ క్యూట్ ఫిల్మ్ చేద్దామని మాత్రం థాట్ ఉండే సార్. కానీ ఎనర్జీతో చేయాలి, ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ క్యారెక్టర్, బాడీ ఓపెన్ అప్ చేసేయాలి అన్న జోన్లో ఉండే నేను. ఇట్లా వింటున్నా ఇంకా ఈ వింటున్న ప్రాసెస్ లో నాకు ఏమర్థమంటే సార్, పక్కన ఉన్న వాళ్ళు నా విలువేషన్స్ అందరు కూడా మంచి కథ చేయి అంటారు. మంచి కథ ఏది మంచి కథ? ఇప్పుడు ఏ కథైనా మంచి కథనే కదా మంచిగా తీస్తానే నా బాధ. నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు కథ బాగుంటేనేమో మేకర్ మీద నమ్మకం వస్తుందో లేదో అన్న జోన్ ఉంటది. సరే మేకర్ నమ్మకం వస్తే ఇది అదేదో కన్ఫ్యూజన్ లో పడిపోతాం కదా సార్ మనం కొన్ని విన్నాక. ఇంకా నేను ఏమనుకున్నా అంటే, ఈ మంచి కథలు వినడం ఆపేస్తా సార్. నేను మంచి షెఫ్ ని వెతుకుతా సార్. మంచి షెఫ్ ఉన్నాడు అనుకో, కరివేపాకు కొత్తిమీర ఉన్నా కూడా ఏదో డిష్ చేసి ఇచ్చేస్తాడు చాలా బ్యూటిఫుల్ గా. నీకు ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాలిటీ ఉన్నా, షెఫ్ సరిగా లేకపోతే ఎన్ని క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉన్నా మనకు వంట సరిగా అవ్వదు సార్. సో ఈ కథ మీద కాన్సన్ట్రేట్ చేస్తే స్ట్రెస్ వచ్చేస్తుంది. నేను మేకర్ మీద ఒక మనిషిని నమ్ముతా, ఒక మంచి ప్రెజెంట్ చేయగలుగుతాడు, ఎమోషన్స్ బాగా చెప్పగలుగుతాడు, దాన్ని క్వాలిటీగా క్యాప్చర్ చేయగలుగుతాడు. ఈ జోన్ మనిషి ఎవరైనా దొరికితే నేను ఆయనతో సినిమా చేద్దామని అనుకున్నా సార్. అట్లా వెతుకుతున్నా సార్ ఈ అన్న తలిగేడు. ఎందుకంటే ఈ అన్న సినిమా షార్ట్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళు కాలేజ్ లో ఉన్నప్పుడు నేను ప్రెజెంటేషన్ చూసారు వీళ్ళలా చేయాలని నా ఫ్రెండ్స్ అందరం అనుకున్నట్టు మేము తీసినప్పుడు. ఇప్పుడు అట్లాంటి మనిషి ఆయన్నే వచ్చి నా సెకండ్ సినిమా ఒక కథ చెప్తున్నట్టు నాకు ఆల్రెడీ పాజిటివ్ వైపు వచ్చేసింది సార్. వచ్చి కథ చెప్పినప్పుడు సరే ఇది అండర్ ప్లే చేసే క్యారెక్టర్ ఇది ఉన్నా కూడా నేను ఫుల్ ఓపెన్ అప్ అయ్యే సినిమా చేద్దాం అనుకున్నాను సార్. సరే ఉన్నా కూడా చూద్దాం ఏం చేస్తారో ఏం చెప్తాడో అని అనుకున్నాను. చెప్పిండు చాలా బ్యూటిఫుల్ ఎమోషన్స్ నరేట్ చేసింది సార్. చాలా పోయిటిక్ అనిపిస్తుంది ఎమోషన్స్. ఇందాక మీరు సార్ కూడా అడిగారు కదా ఇందులో కొత్త ఏంది ఏం లేదు సార్. నేనేం నమ్మినా అంటే సార్, ఏ కథ అయినా మన ఇంట్లో జరిగే కథ, మన ఇంటి పక్కన జరిగే కథ కరెక్ట్ గా చెప్పగలిగితే చాలా బాగా సినిమా పోర్ట్రే అయితే అది రిలేటబుల్ కదా సార్. బాగా లేకపోతే రెగ్యులర్ సార్. ఇవి రెండే కదా సార్ ఆడియన్స్ ఏ కథ అయినా అంటే నేను నమ్ముతా సార్. సో ఈ అన్న నాకు అది రిలేటబుల్ కథలాగా తీస్తాడు, రెగ్యులర్ కథలాగా తీయడు. అరే నా ఇంటి పక్కన కిటికీలకి వెళ్ళి పల్లెటూరుని చూసిన ఫీలింగ్ క్రియేట్ చేయగలుగుతాడు అని నాకు మేకింగ్ మీద నమ్మకం ఉంది సార్. ప్రయాణం అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసేసారు, 100 షార్ట్ ఫిల్మ్ కదా, చాలా బ్యూటిఫుల్ గా చేసినారు సార్. సో ఆ నమ్మకము, ఇంకా మల్టిపుల్ థింగ్స్ కథలో ఎమోషన్స్ అవన్నీ ఇంకా ఈ సినిమా చేసేయాలరా అని ఫిక్స్ అయిపోయినా సార్. వెరీ నైస్, ఆల్ ది వెరీ బెస్ట్ డైరెక్టర్. యూ హ్యావ్ వన్ ద వన్ హాఫ్ ది బ్యాటిల్ మంది చెప్పడంలో, అండ్ ఐ విష్ యూ ఆల్ ది కంప్లీట్ సక్సెస్ on May 8th to all your team and to the producer. Thank you sir. Made in film. All the very best. Thank you so much. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికి ట్రైలర్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా మీరు చెప్తున్నారు ఇందాక నుంచి ఒక గోదావరి కృష్ణ సినిమా అని చెప్పి అదే కనిపించింది ట్రైలర్ అంతా కూడా. అయితే రాజీవ్ గారు మీరు ఇందాక మెన్షన్ చేస్తూ హీరోయిన్ జగబాబు గారు చెప్పారు, బట్ మీరు ప్యాడింగ్ లో మిమ్మల్ని కూడా మీరు ప్యాడింగ్ అని చెప్పేసి చెప్పుకున్నారు. ఈ మధ్యన మీరు చేసిన కూడా ఏంటంటే ఫుల్ లెంగ్త్ రోల్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా వరకు వచ్చేసరికి ఎందుకు ఒక ప్యాడింగ్ అని చెప్పేసి? అంటే ఇది నేను కమిట్ అయినప్పుడు ఇట్ వాస్ అంతకుముందు వెరీ లాంగ్ బ్యాక్ అది. సో ఆ టైంలో కమిట్ అయిన సినిమా కాబట్టి. బట్ ఈ అంటే అలాంటిది నేను కొన్నేళ్ల క్రితం, అంటే కొన్నేళ్ళు అంటే 1.5 years సినిమా అంటే 1 year ఈజీగా పడుతుంది. ఆ టైంలో కమిట్ అయిన టైంలో కూడా క్యారెక్టర్ చాలా ఎఫెక్టివ్గా చెప్పాడు డైరెక్టర్. అంటే నాకున్న 2-3 సీన్స్ అందరికి బహుశా చాలా మంది ఇక్కడ నా ఇంటర్వ్యూలు చూస్తుంటారు. రాజమౌళి గారు నాకు సై చెప్పినప్పుడు నాకున్నది 2 సీన్లు స్టూడెంట్ నెంబర్ 1 చేసి 2 సీన్లు. కానీ ఈ సినిమాలో కూడా ఇంచుమించు అంతే 2-3 సీన్లే. బట్ అతను నేరేట్ చేసిన విధానం, అతను ఆ ఇంపార్టెన్స్, ఆ సీన్ల తాలూకు ఇంపార్టెన్స్ నేరేట్ చేసిన తర్వాత వదులుకోకూడదు, చెయ్యాలి. మళ్ళీ నాకు ఒక మ్యాథ్ దొరికింది నా పర్ఫార్మెన్స్ చూపించుకోవడం జనానికి అని చెప్పి నేను కమిట్ అయ్యాను. సుమంత్ గారు, అంటే మీరు అన్నారు ఇందాక ఈ స్ట్రెస్ వచ్చేస్తుందని చెప్పి నేను ముందు ఒక మంచి షెఫ్ తీసుకుందాం మనం అన్నారు. బట్ మీ ఫస్ట్ సినిమాకి మీరే మంచి షెఫ్ కదా, ఆల్రెడీ డైరెక్ట్ చేశారు. బట్ సెకండ్ సినిమాకి వచ్చేసరికి వేరే డైరెక్టర్తో డైరెక్ట్ చేయాలి ఎందుకు అనిపించింది? మీ సెకండ్ సినిమాకి 80 కథలు ఉన్నప్పుడు అనిపించేదా మనమే చేస్తే బాగుంటుంది కదా, మనకి ఎలాంటిది కావాలో మనకు తెలుసు కదా అని ఆ థాట్ ఎప్పుడు రాలేదు? డెఫినెట్లీ అన్న, అది వచ్చింది. నా కథ నేను రాసినా కూడా ఇంకా వింటున్నా ఏది ఎక్కట్లేదు, ఏది కాన్ఫిడెన్స్ రావట్లేదు అన్న టైంలో నేను ఈ సినిమా రాసిన, అది ఎక్కిద్దాం అనుకున్న టైంలో ఈ అన్న వచ్చింది అన్న. సో నేను రాసి దాని మీద వర్క్ చేసి అది ఎక్కిద్దాం అనుకునే టైంకి 3 years కూడా గడుస్తుంది. ఆ టైంలో ఏమన్నా వచ్చి కథ చెప్పగానే నాకు ఇప్పుడు నేను ఎంత ట్రై చేసినా, ఈ అన్న పుట్టి పెరిగినంత అటు సైడ్ కాబట్టి వాళ్ళలాగైతే నేను రాయలేను, కానీ అక్కడ సినిమా చేద్దాము అని అనిపించింది అన్నమాట. సో ఇంకా అట్లా కమిట్ అయిపోయినాయి. అభినవ్ గారు, మీరు ఏ బిజినెస్ లో ఉన్నారో మీ తాలూకా వృత్తి ప్రవృత్తులు ఏంటో మాకు తెలియదు, బికాస్ వీఆర్ మీటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం.
ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీకు సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వాలి, నేను అవుతాను అనే ఒక అనుభూతిని కలిగించారా వీళ్ళు, ఈ టీము, మీ డైరెక్టర్ మీకు? ఎస్ సార్, ఎస్ డెఫినెట్గా సార్. యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ హౌ ఇట్ ఈస్. అదే అదే అది డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చిందా, హీరో దగ్గర నుంచి వచ్చిందా? కంటిన్యూ అవుతామా అంటే దెర్ ఈస్ ఎ గుడ్ స్టోరీ, వీ విల్ టేక్ ఇట్ అప్. అంతేగాని వీళ్ళేదో కంఫర్ట్ ఇచ్చారు అని చెప్పి మళ్ళీ ఇంకోటి అట్లా కాదు. ఏమంటే మీ సినిమా బడ్జెట్ కన్నా ఫుడ్ బడ్జెట్ ఎక్కువైందా ఏంటి? కాదు, అందరూ food గురించే మాట్లాడుతున్నారు, సినిమా గురించి కాదు. దానికన్నా ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు రేపు ప్రొడ్యూసర్ కి చాలా పెద్ద యమ సంకటంగా తయారైన విషయం ఏంటంటే మీ సినిమా మీద అనుకున్న డేట్స్ లో, షెడ్యూల్స్ లో ప్రాపర్ గా మీరు కంప్లీట్ చేయగలిగారా, లేక ఈడ్చి 100%. ఒక 4 days అటు ఇటు, దట్ టు హీ వాజ్ వెరీ సిక్ దట్ టైం. అది ఒక్క 4 days తప్పితే మిగతా అంతా షెడ్యూల్ ప్రకారం ఆన్ పాయింట్. అంటే ఆ బడ్జెట్ కూడా మీ కంట్రోల్లోనే జరిగాయి సార్? కొద్దిగా అటు ఇటు ఏంటి కొద్దిగా 10%. ఎందుకు సార్ బేసిక్ గా మొత్తం కొంచెం చెప్పాలి సార్, చెప్తారు సార్. మొత్తం అవుట్డోర్స్ కదా సార్, అవుట్డోర్స్. డైరెక్టర్ సిక్ అయిపోయిన తర్వాత కొద్ది వేస్టేజ్ ఉంటుంది కదా సార్. ఓహో, డైరెక్టర్ సిక్ వల్ల. బట్ హీరోయిన్లు గ్లామర్ ఆ ప్రాబ్లం ఏం కాదు సార్. అసలు నాకు డెంగ్యూ అండ్ టైఫాయిడ్ కలిసి వచ్చింది. అప్పటికి నేను స్టాప్ చేయలేదు షూటింగ్. మరి మొత్తం అందరికి ఫోర్స్ చేసి ఆపిచ్చేసారు సార్. ఓ, ఫోర్స్ చేసి ఆపిస్తారు. సెలైన్ పెట్టుకొని వచ్చి షూట్ చేస్తుంటే సార్ దే షాట్, రాజీవ్ సార్ది వచ్చి సార్ షాక్ అయిపోయినారు. సుభాష్ ఏంది అది అంటే సార్ వైబ్ లో కరెక్ట్ కాదు, సినిమా కోసం సార్, ఏదైనా సినిమా బాగుంటది సార్ అని అన్నా. నువ్వు ఉంటే సినిమా ఉంటది, నువ్వే లేకపోతే సినిమా ఉంటది. అసలు అన్ని ప్యాక్ చేసి ఫస్ట్ రికవరీ అయినాక స్కెడ్యూల్ పెట్టండి అని చెప్పి సార్ పుష్ చేశారు. దాని తర్వాత అంటే అంత సినిమా అంత పని రాక్షసులా చేస్తారు, ప్యాషనేట్ గా చేస్తారు, ఎక్స్ట్రా ప్యాషనేట్. ఇప్పుడు మీ హీరో ఆల్రెడీ ఒక కథ రాసుకుని అది ఎక్కిద్దాం అనుకుంటున్న టైంలో ఆయన వచ్చి దీన్ని తన్నుకుపోయాడు ప్రాజెక్ట్ ని. మీ డైరెక్టర్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ రెడీగా ఉంది, నెక్స్ట్ మీరు చేసే అవకాశం ఉందా మా సుమంత్ ప్రభాస్ తో? సుమంత్ ఎవరు రెడీ సార్? ఎవరు రెడీ? అభినవ్ సుమంత్ ఎవరు రెడీ? అయితే వెంటనే అడ్వాన్స్ తీసేసుకో సుమంత్. రేపు ఫస్ట్ స్టోరీ చెప్పాలి, రిలీజ్ ముందు తీసుకుంటే బెటర్. సుభాష్ సుమంత్ రెడీ, బట్ మళ్ళీ స్టోరీ చెప్పాలి సార్. స్టోరీ అంటే మళ్ళీ చూద్దాం. ఫ్యాంటాస్టిక్. సుభాష్ గారు, ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. 100 షార్ట్ ఫిలిమ్స్ రాసుకుని 100 షార్ట్ ఫిలిమ్స్ చేసి తర్వాత మళ్ళీ ఫీచర్ ఫిల్మ్ రావాలన్నప్పుడు 8 గంటలు ఏం చెప్పారో ఆయన ఏమిన్నారు సార్? 8 గంటలు అదే ఎక్కువ షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవం, ఫిల్మ్ స్కూల్కి వెళ్ళిన అనుభవం, కొన్ని సినిమాలకి అసిస్టెంట్ గా చేసిన అనుభవం, కొంచెం రైటింగ్ చాలా డీటెయిల్ గా రాశాను సార్. ఇది 2 గంటల 20 నిమిషాలు నిడిగిన సబ్జెక్ట్ అయినప్పటికీ 230 పేజీల స్క్రిప్ట్ రాశాను సార్, స్క్రీన్ ప్లే డీటెయిల్ గా. సో అభినవ్ గారిని, కార్తిక్ గారిని అడిగాను, సార్ మీకు ఎంత డీటెయిల్ గా కావాలి అని, మీరు ఎంత డీటెయిల్ గా చెప్తారు అని అడిగాను. సో స్టార్ట్ చేసాం. వీ నెవర్ థాట్ ఇట్ వెంట్ టు 8 hours అని అనుకోలేదు. బట్ 8 గంటలు ఓపిక, జస్ట్ ఇంటర్వెల్ కి మాత్రమే బ్రేక్ తీసుకుని బయటకు వచ్చి మాట్లాడుకుని మళ్ళీ లోపలికి వచ్చి చెప్పారు సార్. ఆ వివరణ, క్లియర్ వివరణ, స్క్రీన్ ప్లే, లొకేషన్, షాట్స్, అది వివరంగా చెప్పాను సార్. అయితే ఇంత బ్రీజీ సినిమా అంటున్నారు, ఇంత నేటివిటీగా, అంటే మీరు పెట్టుకున్న ప్యాడింగ్ అదంతా చూస్తే కూడా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఎక్కువగా గోదావరి ఆ స్లాంగ్ ఈజీగా చేయగలను తీసుకున్నారు. బట్ హీరో విషయానికి వచ్చేసరికి సుమంత్ ఇంత ముందు చెప్పినట్టే ఎక్స్ట్రోవర్ట్, అట్ ద సేమ్ టైం తెలంగాణ స్లాంగ్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో హీరోయిన్ కూడా వేరే లాంగ్వేజ్ అమ్మాయిని పెట్టుకున్నారు, ఎందుకని అలా? నేను ఈ లాంగ్వేజ్, ఈ స్లాంగ్ ఆర్ ఈ స్టేట్ అని చూడలేదు సార్, నేను నటుల్ని చూసాను సార్. సుమంత్ మెయిన్ ఫేమస్ సినిమా మీరు చూస్తే వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ గ్యాంగ్ లో ఉన్న ఫ్రెండ్ ఒక అతను హైదరాబాద్ వెళ్ళిపోతుంటారు. బస్ ఎక్కి వెళ్తుంటే తను కళ్ళు కూడా తిప్పుకోకుండా అవతల తిరిగి కళ్ళంట నీళ్ళు పెట్టుకుని ఒక్కసారి వాళ్ళ ఫ్రెండ్ తాలూకు ఎమోషన్ గుర్తొచ్చి స్మోక్ చేసేవాడు ఆగితే ఆ సిగరెట్ ఇవ్వడానికి పరిగెడతాడు సార్. దట్స్ వేర్ ఐ బిలీవ్ ఇన్ హిమ్, ఎమోషన్స్ పండించగలడు అనే వ్యక్తి. సో అప్పుడు నేను నటుడినే చూసాను సార్. స్లాంగ్ యాక్టర్ పని అదే కదా సార్, ఏ స్లాంగ్ అని. ఇప్పుడు గొప్ప గొప్ప నటులు ఉన్నారు, కోటా శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ కూడా ఏ స్లాంగ్ నైనా అవలీలుగా చేయగలుగుతారు. సో ఐ బిలీవ్ ఇన్ యాక్టర్. సో వాళ్ళ పని అదే, వాళ్ళు ఏ స్లాంగ్ అయినా నేర్చుకుని చేస్తారు. సుమంత్ అలా చేశారు సార్. అభినవ్ గారు,
మీరు నడిచి వస్తుంటే అనుమా ఏదో ప్రేమ కూడా నడిచి వచ్చేస్తుందని ఏదో మాట్లాడారు మనం. అదేమో నాకు తెలియదు సార్, కానీ వాళ్ళు ఇంకా రెగ్యులర్ గా అదే పనిలో ఉంటారు. ఇదే ఇంకా ఆ ప్రేమ ఎవరు కాదు. సో మీరు బాగా ప్రేమ చూపించినట్టున్నారు, అందుకే ఆయన మర్చిపోలేకపోతున్నారు అనుకుంటా. లేదు సార్, నేను జనరల్ ఎట్లుంటానో వాళ్ళతో కూడా అట్లే ఉంటా. అట్లా ఓకే, విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ గ్రేట్ సక్సెస్. సుమంత్ గారు. సార్ హలో సార్. లాస్ట్ టైం చెప్పినట్టుగా ప్రమోషన్స్ గోల మొదలెట్టారు. మీరే అడిగారు కదా సార్. ఎనీవేస్ మీ డైరెక్టర్ గారు కానీ మీరు కానీ సినిమా గురించి చెప్పేటప్పుడు ఇది ఫెమిలియర్ కదా, కొత్త కథ ఏం కాదు, బట్ మీరు ఎక్కువగా వాడిన పదాలు వైబ్ అని లేకపోతే బ్రీజ్ అని. యూజువల్లీ ఇలాంటి ఫెమిలియర్ కథ తీసుకున్నప్పుడు ఒక ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఉన్నా, లేకపోతే గోదావరి బ్యాక్ డ్రాప్ ఉన్నా, ఫ్రెండ్స్ అవన్నీ ఉన్నా, ప్రతిదానికి ఒక క్లాసిక్ రెఫరెన్స్ ఉంటుంది. ఆ సినిమాలో అలా చేశారు, ఇలా చేశారు. వాటన్నిటినీ బీట్ చేసి మీరు చెప్పే వైబ్ ఆడియన్స్ ఫీల్ అవ్వాలంటే దానికి అది ఒక ఆల్టుగెదర్ ఒక హెర్క్యులియన్ ఎఫెక్ట్ ఉంటుంది. అది ఎలా సాధించారు అంటే మీరు చెప్పే వైబ్ క్రియేట్ అవ్వాలంటే రిఫరెన్స్లు ఉన్నప్పుడు చాలా కష్టం. గోడ్ ఇట్ సార్. అంటే ఫస్ట్ టైం ఈ కథ నాకు చెప్పినప్పుడు తండ్రి కూతురు ఏ ఎమోషన్ ఏదైతే ఉందో అది చాలా బాగా వండితే సినిమా చాలా బాగుంటుంది సార్, చాలా రిలేటబుల్ అనిపిస్తుంది. సో ఆ సినిమా నాకు ఓకే అయ్యింది. ట్రావెల్ చేస్తున్నప్పుడు జగపతి బాబు సార్ని పలానా నిధి డాడీ లాగా రోల్ ఫిక్స్ చేసినామని చెప్పినారు. ఎప్పుడైతే ఆ మాట చెప్పినారో నేను ఇంకా అది చాలా క్యూట్ క్యారెక్టర్ సార్, చాలా బాగుంటుంది యాక్చువల్ గా. జగపతి బాబు సార్ మీరు చూస్తారు సినిమాలో మే 8కి. జగపతి బాబు సార్ అంటే అప్పుడెప్పుడో నేను కథానాయకుడు సినిమాలో అట్లా బార్బర్ షాప్ లో అట్లా చిన్నగా అట్లా క్యూట్ లోవర్ మిడిల్ క్లాస్ వైబ్ లో కనిపించినారు. మళ్ళీ దాని తర్వాత ఇంకా మనకు తెలిసిన ఇప్పుడు రీసెంట్ జగపతి బాబు సార్ అంటే ఇంకా ఫుల్ అగ్రెసివ్. ఒకవేళ అర్బన్ ఏరియాలో షార్ట్ అయితే బ్లేజర్ ఆ వైపు, పల్లెటూర్లలో అయితే జమీందార్ వైపు, ఏదున్నా కొంచెం గంభీరంగా ఈ వైపు ఉంది. క్యారెక్టర్ ఏమో చాలా క్యూట్ క్యారెక్టర్. అది జగపతి బాబు సార్ తీసుకొస్తున్నప్పుడు ఆ నోస్టాలజిక్ ఫీలింగ్ 100% వర్కౌట్ అవుతుంది అని బాగా నమ్మిన సార్. సో అది అట్లే క్యాప్చర్ చేసిండు. నేను సినిమా చూసిన చాలా బ్యూటిఫుల్ గా ఎమోషన్స్ క్యాప్చర్ అయినాయి సార్. మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అభినవ్ సార్, చాలా మంది ఇప్పుడు సినిమాలు రిలీజ్ లో తగ్గినాయి. యూజువల్లీ దిస్ ఈస్ నాట్ ద బెస్ట్ టైమ్ టు వెంచర్ ఇంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చాలా మంది మాట్లాడారు. దిస్ ఇయర్ మేబీ లాస్ట్ ఇయర్ కూడా కొంచెం స్లో. సో ఈ టైంలో యు ఆర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఇక్కడ ఎంటర్ అవడానికి రీజన్ ఏంటి? అండ్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు 2 types ఆఫ్ ఫేజెస్ లో ఉంటారు. సినిమా చేయడం అంతా ఒక ఎత్తు అయితే తర్వాత దాన్ని మార్కెట్ చేసి రిలీజ్ చేసి బిజినెస్ చేసుకునేదంతా 2 డిఫరెంట్ ఫేజ్. సో ఈ సెకండ్ ఫేజ్ లో ఎలా ఉంటుంది సార్? ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇట్ వాజ్ బ్రిలియంట్. 1.5 కొద్దిగా దానికన్నా ముందు. లాస్ట్ ఇయర్ కొద్దిగా తగ్గింది. బట్ ఇఫ్ యూ సీ కంటెంట్ మళ్ళీ మ్యాటర్స్ సార్. కంటెంట్ ఈజ్ గుడ్, ఫిలిం వెళ్తుంది. కంటెంట్ బాగాలేకపోతే ఏం చేయలేకపోతారు ఈవెన్ నౌ. అండ్ ఈ ఇయర్ కూడా కొన్ని బాగున్నాయి, చాలా బాగా వెళ్ళారు. థియేటర్స్కి వచ్చిర్రు, చూసిర్రు, అట్లేం లేదు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఇఫ్ యూ సీ ఫిలిం బట్టే ఉంది సార్ నాకైతే. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకేదైనా బెటర్ వస్తే నడవచ్చు. దట్ ఈస్ ఓన్లీ థింగ్. అంటే చాలా మంది ప్రొడ్యూసర్స్ ఈ ఐపీఎల్ ఫ్యాక్టర్ తో చాలా కన్సర్న్ గా ఉంది. మరి ఈ సమ్మర్ అంతా ఆల్మోస్ట్ డ్రై సీజన్ అయిపోయింది, రిలీజ్ కూడా పెద్దగా. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? కొత్త ఐపీఎల్ ఫ్యాక్టర్స్ ఎస్ సార్, ఇట్ డూ మ్యాటర్. బట్ అది లాస్ట్ ఇంకా మేము వచ్చేది 8th సార్. సో వీ హ్యావ్ మోర్ లిటిల్ 10 days ఆ క్వశ్చన్ ఉంది. అండ్ లాస్ట్ ఫ్రమ్ 20th 21st తర్వాత కొంచెం అగ్రెసివ్ గానే ఉంటుంది ఐపీఎల్. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ ప్రమోషనల్ వీడియోస్ కోసం సార్, రిలీజ్ ప్రమోషనల్ వీడియోస్ కోసం రీల్స్ ఆఫ్ యాడ్స్ ఇవన్నీ యూటిలైజ్ చేశారు కదా. సో ఆ నాస్టాలజీ థాట్ అనేది బాగుంది. సో ఇట్ యాక్చువల్లీ వెంట్ డైరెక్ట్లీ ఇంటూ ద మైండ్స్ అన్నమాట. ఓకే, ఒక నాస్టాలజీ ఫీల్తో పాటు మీ సినిమా ఛానల్లో. సో అంటే మీ ప్రమోషన్స్ మేము ఫేమస్ టైంలో కూడా మీరు కొట్టిన బ్యాండ్లు అనేవి మొత్తం తెలుగు స్టేట్స్ మొత్తం అని బట్టి. సో ఇప్పుడు ఈ గోదావరి గట్టు పైన ఈ సినిమాకి అంటే ఇది ఇనీషియల్ స్టేజెస్ కాబట్టి, బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆ ప్రమోషనల్ బజ్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ సూపర్ కాన్ఫిడెంట్ ఉన్నా సార్. నేను రిలీజ్ చేసేది కూడా 1-2 యాడ్లు.
ఒకటి ఇక్కడ ప్లే చేసినాం మీకు, ఒకటేమో ముందు చేసినాం. ఏం లేదు సార్, లాస్ట్ టైం కూడా సార్ అడిగినారు దానికి లొల్లిలో చేసినావు మరి దీనికి ఏం చేస్తావు అని అంటే, ఇది చాలా క్యూట్ ఫీల్ గుడ్ సినిమా, అదేమో హడావిడ్ సినిమా, దానికంటే దాని తగ్గట్టు ప్రమోషన్ అంటేనే సౌండ్ కదా, ఇక బ్యాండ్ కన్నా గట్టి సౌండ్ ఏముంటుందని అనుకున్నాను సార్. సరే ఇప్పుడు ఇదేమో ఫీల్ గుడ్ సినిమా, దీనికి అట్లాంటివి చేస్తే ఆ వైబ్ క్రియేట్ కాదు. సో నేను ఏదైతే ప్రమోట్ చేస్తానో ఆ ప్రమోషన్ ఆడియన్స్ చూసినప్పుడు అతను ఐబాల్ 100% ఆగాలి, ఎందుకంటే చాలా కంటెంట్ ఉంది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో, ఎక్కడ చూసిన సోషల్ మీడియాస్ లో. సో ఐబాల్ ఆగాలి, ఐబాల్ ఏం చేసినా ఆపొచ్చు, కానీ నా ఫీల్ గుడ్ సినిమాకి నా సినిమా చూస్తున్నప్పుడు ఏదైతే ఫీల్ వస్తుందో, చిన్న స్మైల్ క్యూట్ వస్తుందో, ఆ ఫీలింగ్ వచ్చేలాగా ఏమైనా క్రియేట్ చేయాలి, ఏం చేయాలి, ఇది క్వశ్చన్స్ సార్ బోర్డు మీద రాసినవి. దాని తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, సినిమా రిలీజ్ డేట్ చెప్పిండు అన్న May 8. మే అంటే మే తర్వాత సమ్మర్ లేదు, ఇంకా జూన్ నుంచి ఇంకా వింటర్ జోన్ లోకి వెళ్ళిపోతుంది సార్. సో May 8 ప్రాపర్ సమ్మర్ ప్రోడక్ట్ లాగా దీన్ని ప్రమోట్ చేయగలిగితే, ఇప్పుడు గోదావరి గట్టిపోయిన ఒక కూల్ డ్రింక్ అనుకోండి సార్, దీన్ని ఎట్లయితే ప్రమోట్ చేస్తామో అట్లా ప్రమోట్ చేస్తే 100% జనాలకి ఇది కొత్త ప్రమోషన్, ఇంతవరకు ఇండస్ట్రీలో ఎవరు చేయలేదు. అదే ఎవరు చేయలేదు అని అన్నప్పుడు 100% ఐబాల్ అవుతుంది కదా సార్. సో అట్లా ట్రై చేసినాం, హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది. చాలా మంది షేర్లు చేస్తున్నారు, ప్రమోషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకా చాలా ఉన్నాయి సార్, అన్ని వస్తుంటాయి. అన్నట్టు సుదర్శన్ అన్నట్టు వారం సినిమా ముందు, వారం సినిమా తర్వాత నేను సినిమా కనిపించేలాగా చేయకపోతే నా వర్క్ నేను 100% చేసినట్టు అవ్వదేమో అని అనిపిస్తుంది సార్. అయితే మెయిన్ ఫేమస్ ప్రమోషన్స్ కి చాయ్ బిస్కెట్ బ్యాక్ అండ్ ఉండడం వల్ల యూ ఆర్ ఏబుల్ టు గెట్ లాట్స్ ఆఫ్ స్టార్స్ ఇన్వాల్వ్డ్. అంటే మొత్తం హైదరాబాద్ లో ఎంతమంది సెలబ్రిటీలు వస్తే అంతమందితో కూడా చేయించగలిగారు అది. అవును, మెయిన్ ఫేమస్ కి. సో దీనికి ఆ కైండ్ ఆఫ్ స్టార్ సెలబ్రిటీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉండబోతుందా, స్కోప్ ఉందా దానికి? యాక్చువల్ గా మెయిన్ ఫేమస్ కూడా ప్లాన్ చేయలేదు సార్. ఫస్ట్ విజయ్ అన్నతో చేసినాం, మేమే అడిగి, తర్వాత అల్లు అరవింద్ సార్ తో చేసినాం. దాని తర్వాత విశ్వక్సేన ఫోన్ చేసిండు. విశ్వక్సేన ఫోన్ చేసి నాది కూడా దాస్కి దానికి రిలీజ్ అవుతుంది సుమంత్, క్రాస్ ప్రమోషన్ చేద్దామని అంటే, కానీ నా చేసేద్దామనంటే ఇంటికి పోయినాం, ఆ వీడియో చేసినాం, అయిపోయింది. దాని తర్వాత తేజ సజ్జా అన్న కూడా అట్లనే. దాని తర్వాత నాగ చైతన్య సార్ది కూడా కస్టడీ రిలీజ్ అవుతుంది అప్పుడు. తేజ సజ్జా అన్నదేమో హనుమాన్ షూటింగ్ రిలీజ్ అయిపోయింది, నేను కూడా అప్డేట్ ఇస్తాను. సో అందరికి అది కొలాబరేటివ్ గా అయింది సార్, మాకు అడ్వాంటేజ్ అయింది డెఫినెట్లీ. వాళ్ళందరూ అట్లా రావడం, మా సినిమాని లాంచ్ చేయడం, వాళ్ళ అప్డేట్ చెప్పడం, అది దానికి అట్లా కుదిరింది సార్. దీనికి కూడా కుదిరితే ఆల్రెడీ స్టార్స్ ఉన్నారు సార్, సుదర్శన్ అన్న, సుదర్శన్ అన్న, కసిరెడ్డి అన్న, రాఘవ్ అన్న, స్టార్స్ ని ఎవరినన్నా పిలుస్తామా, అడుగుతామా, ఎవరినన్నా ఇన్వైట్ చేద్దామా అంటే, ఎందుకు మేము ఉన్నాగా అన్నాడు సుదర్శన్ అన్న. అయితే లేదు అంటే దీన్ని మేము చేద్దాము, ఇది మన గ్యాంగ్ కదా, మన గ్యాంగ్ ఇట్లా ప్రమోట్ చేద్దాం, క్యూట్ వేలో చేద్దాం అని అనుకున్నాం సార్. కానీ 100% సినిమా రిలీజ్ అయినాక అవ్వక ముందు 14 రోజులు అనుకోండి సార్, 2 వీక్స్ గోదావరి గట్టిపోయినా చాలా గట్టిగా వినిపిస్తుంది సార్, చాలా కూల్ బ్రీజ్ ఇస్తుంది. రాజు గారు ఇప్పుడే వచ్చిన లీక్ ఇచ్చినట్టున్నారు.